ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో అవినీతి జరిగిన మాట వాస్తవమే అయితే ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో చర్చ పెట్టాలి. చర్చ పెట్టి 4 కోట్ల ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. నిజంగానే ఆ ఈవెంట్లో ప్రజాధనం వృధా అయితే అందుకు సంబంధించిన ఆధారాలను సభకు చూపెట్టాలి. కానీ కాంగ్రెస్ పాలకులు ఇవేవీ చేయడం లేదు, చెయ్యరు కూడా. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నవన్నీ పచ్చి అబద్ధాలు కాబట్టి. ఇవి కక్ష రాజకీయాలే తప్ప మరోటి కాదు కాబట్టి. ఇక దీనికి సంబంధించి మనకి పూర్తి సమాచారం మా ప్రతినిధి లెవెల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. లెవెల్ ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ప్రభుత్వ చర్యలు ప్రజలంతా గమనిస్తున్నారు. నిజంగా ప్రభుత్వం నిజాయితీగా మాట్లాడితే గనక చర్చ పెట్టాలి, అసెంబ్లీలో చర్చ పెట్టి దానికి సంబంధించి వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి. కానీ మళ్ళీ ప్రభుత్వం ఎట్లా అయితే చేతులు కాల్చుకుంటుందో ఈ వ్యవహారంలో కూడా, ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కూడా అట్లానే చేతులు కాల్చుకునే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఇవాళ గత 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఆనాడు మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా ఉన్న, ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ పై అనేక ఆరోపణలు చేస్తూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గత సంవత్సర కాలంగా అన్ని ఆరోపణలే తప్ప ఇప్పటికీ ఒక్కటి కూడా నిరూపించిన దాఖలాలు లేవు. అయితే ఈ రేసుకు సంబంధించి ఫార్ములా ఈ రేసు దేశంలోనే మొట్టమొదటిసారి హైదరాబాద్ వేదికగా నిర్వహించారు. ఆ తర్వాత 1,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. అది ఈవీ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ రూపంలో కావచ్చు, అనేక రూపాల్లో కూడా హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో ఆనాడు ఈ రేసింగ్ తో తీసుకొచ్చిన ఘనత ఆనాడు కేటీఆర్ కి దక్కుతుంది. అలాంటి తరుణంలో రెండవసారి కూడా ఈ రేస్ నిర్వహించాలి, ఫార్ములా ఈ రేస్ నిర్వహించాలని చెప్పేసి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇవన్నీ ఆ ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ సమయంలో ఎన్నికల కోడ్ ఉంది. ఎన్నికల కోడ్తో పాటు బందోబస్తు కొంత వీలు కాదని చెప్పేసి ఆనాడు ఉన్న పోలీస్ శాఖ కావచ్చు, అప్పుడు ప్రభుత్వంలోని అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఈ ఫార్ములా ఈ రేసు రద్దయిపోయింది. దీంతో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్చ జరగలేదు. కానీ ఇటీవల కాలంలో కావాలని అనేక కుట్రలు పండినా ఏ ఒక్క కుట్ర కూడా పండకపోవడంతో ఇవాళ ఈ రేస్ వ్యవహారాన్ని మరొకసారి తెర మీద తీసుకొచ్చి ఈ రేస్ కు సంబంధించి వారికి అనుకూలంగా ఉన్న మీడియా కావచ్చు, వారికి అనుకూలంగా ఉన్న నాయకులతో ఎప్పటికప్పుడు లీకులు ఇప్పించి ఒక చర్చ తీసుకొచ్చి వాళ్ళ కేటీఆర్ పైన కుట్రలు చేస్తున్న సంగతి తెలిసిన ఈ నేపథ్యంలో అనేక మార్లు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ కు సంబంధించి వివరంగా చెప్పారు. అంతేకాకుండా ప్రపంచ స్థాయిలో ఈ రేసుకున్న ప్రాముఖ్యతను కూడా ఆనాడు ప్రపంచ స్థాయిలో ఉన్న ప్రాముఖ్యతను కూడా ఇవాళ రాష్ట్రానికి సంబంధించిన 4 కోట్ల ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ నాయకులకు కూడా తెలుసుకోమని చెప్పారు. కానీ ఇవన్నీ ఏం పట్టనట్టు ఇవాళ ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల గొంతుకై అనేక సమస్యలపైన కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనేక సమస్యలపైన ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు 13 అంశాలను 420 హామీలను అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వంపై రోజుకో రూపంలో ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో కావాలని అటెన్షన్ డైవర్షన్ స్కీమ్ లో భాగంగానే ఈ కుట్ర పడినట్టు కూడా ఇవాళ ఇటు బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నాయి. దీనికి ఇంత ఫార్ములా ఈ రేస్ పైన ఇంత ఏదైనా అక్రమాలు జరిగిందని తెలిస్తే ఖచ్చితంగా ఎందుకు ఇవాళ శాసనసభ జరుగుతుంది, శాసనసభలో చర్చకు పెట్టచ్చు కదా. 4 కోట్ల ప్రజలకు కూడా తెలుస్తుంది. 4 గోడల మధ్య ఎందుకు 4 కోట్ల ప్రజలకు వినిపించేలా ఇవాళ శాసనసభ వేదికగా చర్చ పెట్టండి అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ సైతం దీనికి లేఖ రాశారు. అంతేకాకుండా బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలోని బృందం స్పీకర్ కలిసి సైతం దీనిపై చర్చ పెట్టాలని చెప్పి కోరినా ఇప్పటికీ దాని మీద స్పందించకుండా కావాలని మరొక పక్క ఇప్పుడు ఏదైతే అప్పులకు సంబంధించి కావచ్చు, కొన్ని బిల్లులకు సంబంధించి ప్రశ్నలు సంధించిన నేపథ్యంలో వాళ్ళ ప్రభుత్వం సమాధానం చెప్పలేక ఈ విధంగా లీక్ ఇచ్చి ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్పేసి లీక్ ఇచ్చింది, నడిపించి ఒక కుట్రకు తెరలేపింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు చేసేదైతే ఖచ్చితంగా ఇవాళ కుట్రలు కాకుండా కుతంత్రాలు లేకుండా మీరు పాలన కొనసాగించేదైతే ఖచ్చితంగా ఇవాళ ఈ చర్చ పెట్టండి, సభలో చర్చ పెడితే మేము ఖచ్చితంగా మేము అన్ని చర్చిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వివరంగా సమాధానం చెప్తాం. మీకు ఎందుకు ఈ విధంగా భయం అవుతుందని కూడా చెప్పారు. కానీ ఫార్ములా ఈ రేస్ అనేది మాత్రం ఒక కుట్ర కేసు అనేది స్పష్టంగా అర్థమవుతున్నట్లు కూడా ఇవాళ బీఆర్ఎస్ అంతా కూడా చెప్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ ఉద్యమం నాడు తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఉద్యమం చేసిన వాళ్ళకు ఈ కేసులు, ఈ కుట్రలు, కుతంత్రాలు ఏం లెక్క కాదు. మరొక్కసారి తెలంగాణ యావత్ ప్రజానికం కోసం కేసులు ఎదుర్కొంటాం, ముందుకెళ్తాం, లీగల్ గా ముందుకెళ్లి ఖచ్చితంగా మేము తిరిగి వచ్చి రాష్ట్ర ప్రజానికానికి మేము అండగా ఉంటాం. ఇచ్చిన హామీల మేరకు మేము ఖచ్చితంగా ప్రజల వైపు మరొకసారి పోరాటం చేస్తామే తప్ప నిలబడతామని చెప్పేసి ఇప్పుడు ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ కూడా చెప్పారు. కేటీఆర్ కూడా పదే చెప్తున్నాడు, ఎందుకు చర్చ పెట్టడానికి ఇబ్బంది, లీక్స్ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, ఎన్నో రోజుల నుంచి ఈ విధంగా మీరు ఫార్ములా ఈ రేస్ పైన కేసు ఇన్ని రోజులు సాసారం ఎందుకు చేసినట్టు వాళ్ళ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు
ప్రజలకు ఇచ్చే సమాధానం చెప్పలేక, ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఈ విధంగా కుట్రలు చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతున్నట్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ కుట్రలు అనేక కుట్రలు పన్నారు. ఏ కుట్ర కూడా ఇవాళ చిక్కకపోగానే మరొక కుట్రకు దారి తీశారని మనకు ప్రధానంగా అర్థమవుతున్నట్టు కూడా వాళ్ళ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇలా రాజకీయ విశ్లేషకులు చెప్పిన దాని ప్రకారం చూసినట్టయితే ఖచ్చితంగా ఇలా కేటీఆర్ పైన ఏదైతే కేసు ఉందో ఆ కేసు ఖచ్చితంగా ఒక కుట్రపూరిత రాజకీయ కుట్రపూరిత భాగమని చెప్పేసి కూడా అర్థమవుతున్నట్టు కూడా ఇవాళ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా మంది లీడర్లు కూడా ఏదో చర్చించుకున్నట్టు కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ కేటీఆర్ కి సంబంధించిన ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి వాళ్ళ అనేక రాష్ట్రాల్లో జరిగింది. మొదటగా హైదరాబాద్ రాష్ట్రం జరిగింది, వాళ్ళ చెన్నైలో జరిగింది, బెంగళూరులో జరిగింది, ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగింది. దీనికి కేంద్ర మంత్రులు కూడా వచ్చిన సంఘటన కూడా మర్చిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేంద్రానికి సంబంధించిన మంత్రులు కూడా ఈ ఫార్ములా ఈ రేస్ లో పాల్గొన్నారు. ఇందులో ఎలాంటి అవకతవకలు మొదటి నుంచి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ వాళ్ళ కావాలని ఒక కుట్రపూరిత రాజకీయ కక్షలో భాగంగా ఈ విధంగా చేస్తున్నారనేది ప్రధానంగా అర్థమవుతుంది. దుర్మార్గమైన చర్య అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ లివిల్.